నేను మీ పక్షమున నున్నాను. హెజ్కేలు గ్రంథం 36:9. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నీకు తోడుంటానని చెప్పినటువంటి వారు నీ పక్షమున లేక నిరాశ చెంది ఉన్నావా? అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, నీకు వచ్చినటువంటి శ్రమల్లో కావచ్చు, నీకు వచ్చినటువంటి కష్టంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి వారు నీ తోడు ఉంటానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పొచ్చేమో కానీ ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నేను మీ పక్షమున ఉన్నాను. నువ్వు చేసే ప్రతి పనిలో, నీకు వచ్చినటువంటి ప్రతి శ్రమలో నీకు తోడుగా ఉండి వాటిలో నుంచి విడిపిస్తానని చెప్పి దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియబరుస్తూ ఉన్నాయి. అయితే మనము ఎవరి పక్షమున ఉన్నామో ఆయన పక్షమున మనం ఉన్నట్లయితే ఆయన మన పక్షమున ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఇక నుంచైనా ఈ లోకం పక్షమున మనం ఉండకుండగా ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి పక్షమున మనం ఉండేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచునగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారందరి జీవితాల్లో మీ అద్భుత కార్యమును కనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి, మా పక్షమున ఉంటానని చెప్పి అనేక మంది ఈ లోకంలో తండ్రి మమ్మల్ని మోసం చేయొచ్చేమో కానీ మీరు మాట ఇస్తే ప్రభువా, మీరు మా పక్షమున ఉండి మా సమస్త కార్యాల్లో మీరు మాకు తోడై ఉండేటువంటి దేవుడిగా ఉన్నందుకై వందనాలు ప్రభువా. ఈ రోజు ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి పక్షమున, ఈ రోజు పనులు చేస్తున్నటువంటి వారి పక్షమున, ఈ రోజు ఏ కార్యమైతే నూతనంగా ప్రారంభిస్తున్నారో మీరు వారి పక్షమున ఉండి వారిని ఆశీర్వదించి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల స్థాలకు చెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.